close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్ గ్రామం అనంతగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చినాము. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో మనం వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఇక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మనము నేరుగా మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. టెంపుల్కి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది. భక్తులు శనివారం ఏంటంటే అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ సైడ్ చూడండి, వ్యూ అసలు మామూలుగా లేదు. డ్రోన్ వ్యూ అయితే అదిరిపోతుంది. డ్రోన్ కూడా ఎగిరేస్తాను. చుట్టుపక్కల మొత్తం వాటర్ ఉన్నాయి. సరౌండింగ్స్ అయితే మొత్తం కొండపైన ఉంటుంది టెంపుల్ మొత్తము. చూడండి, రైట్ సైడ్లో మొత్తం చూసుకుంటే మొత్తం వాటర్, చిన్న ఐలాండ్స్ లాగా కనబడుతుంది మొత్తం. సూపర్ ఉంది కదా లొకేషన్. ఇదేనా టెంపుల్, మెయిన్ టెంపుల్. లోపలికి వెళ్ళి మనము శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాం. పద చేయండి. లోపలికి ఇట్లా బండరాళ్ళ లోపల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ దాదాపు ఒక 300 సంవత్సరాల నుంచి స్వయంగా వెలిసిన విగ్రహాన్ని మనం పైన చూడొచ్చు. పైన ఒకసారి చూడండి, పైన చూపిస్తాను. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన విగ్రహం అనమాట. అంటే స్వయంగా వెలిసిన అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇది మామూలు ఏర్పాటు చేసిన విగ్రహం. ఇది మనం కేరళ అనంత పద్మనాభ స్వామిని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల ప్రదక్షిణలు చేసుకోవడానికి కొంచెం స్థలం కూడా ఉంది. మ్యాటర్ మనకు తెలియదు. ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది చూడండి, దేవుడిది. కొబ్బరికాయ కొట్టే స్థలము. ఇక్కడ సత్యనారాయణ పూజలు కూడా భక్తులు జరిపిస్తారు శనివారం. నిజామాబాద్ జిల్లాలోని ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్నాము. ఇది అనంతగిరి మల్కాపూర్ గ్రామం దగ్గరలో ఉంటుంది. నిజామాబాద్ నుంచి జస్ట్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. కొండపైన స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిని మనం చూడొచ్చు. నిజామాబాద్లోనే ఏకైక ఆలయం అనమాట. మనకు నిజామాబాద్లో ఉన్న ఒకే ఒక ఆలయం. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఎవరైనా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రతి శనివారం ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తారు. చాలామంది భక్తులు వస్తారు. ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తారు. అన్నదానం మనం డొనేట్ చేయాలంటే కింద నెంబర్కి డొనేట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే లొకేషన్ కూడా ఫుల్ గ్రీనరీ, రైట్ సైడ్ వాటర్, కొండలు గుట్టలు, చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి వస్తే మీరు ఫిదా అయిపోతారంటే. తీసాను కొన్ని చూడండి. డ్రోన్ షాట్స్ అయితే అదిరిపోతాయి. మామూలుగా గోప్రోతో చూపిస్తేనే లొకేషన్స్ అదిరిపోయినాయి. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయిపోయింది. దానికి అపోజిట్లోనే మనకు హనుమంతుడి దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మనం ఆంజనేయ స్వామి టెంపుల్ చూసేద్దాం పదండి. ఇది మన డ్రోన్ది ఆర్సీ. మన డ్రోన్ షాట్స్ కూడా వస్తాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అదిరిపోతాయి డ్రోన్ షాట్స్ అయితే. చలో అది తీసుకో ఆర్సీ.
మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఆల్రెడీ వంటలు చేస్తుంది ఇంతకుముందు వచ్చినప్పుడు. ఇక్కడ కొబ్బరికాయలు, జాతర, ఏమన్నా వస్తువులు కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు. గోవింద అనంత 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 దేవేశ 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 అనంత 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 సదాయక అనంత 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 వినాశాయ అనంతాయ నమో నమః నమో నమః. శ్రీ అనంత పద్మనాభ గోవింద 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 గోవింద. కరిసి కరిసి అటు నుంచి బిర్యానీ అటు నుంచి